అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు దీనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బైబిల్ క్లాస్కి వచ్చేటప్పుడు నేనైతే ఆత్మీయతలోని చాలా బలహీనంగా ఉండేదాన్ని. అలాగే ఎవరైనా నాకు బైబిల్ కోసం కానీ చరిత్ర కోసం కానీ భక్తుల కోసం కానీ అడిగేటప్పుడు నేను ఏం చెప్పలేకపోయేదాన్ని. నాకు అసలు ఏం తెలీదు కూడా. కానీ ఎప్పటి నుంచి అయితే నేను ఈ బైబిల్ క్లాస్కి వచ్చానో అప్పటి నుంచి బైబిల్ చరిత్ర, భక్తుల కోసం సువార్త ఎలా ప్రకటించాలి, పరిశుద్ధాత్మ అనేది ఎవరు అనేది అనేక విషయాలు మాకు చెప్పారు. అలాగే ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. ఇంకా నా ఆత్మీయ జీవితం ఇంకా బలపడింది. అలాగే ఇక్కడ నేను నేర్చుకునేది రెండు, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుడికి భయపడాలి, తర్వాత దేవుడి కోసం బలంగా బ్రతకాలని, తర్వాత దేవుడు నన్ను ఎంతగానో పరిశుద్ధాత్మతో నింపారు. అందుని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు షైనీ. మేము ఈ రేస్ ఆఫ్ గ్రేస్ బైబిల్ ట్రైనింగ్కి May 5th వచ్చి మేము జాయిన్ అయ్యాము. మాది 7th బ్యాచ్. 7 అనే సంఖ్య సంపూర్ణమైనది కనుక మేము సంపూర్ణంగా ఈ బైబిల్ ట్రైనింగ్ అనేది మేము ముగించి ఉన్నాము. ఇక్కడ మాకు చూస్తే బైబిల్ ట్రైనింగ్లోని మా ఫ్యాకల్టీ ముందు టీచర్స్ అందరూ, సార్స్, మేడమ్స్ అందరూ చాలా చక్కగా చెప్పారు. వాళ్ళు టీచ్ చేసిన ప్రతి సబ్జెక్ట్ మమ్మల్ని ఎంతగానో బలపరిచింది. మేమైతే ముందు మా స్పిరిచువల్ లైఫ్ చాలా వీక్గా ఉండేది. అసలు మేము అక్కడైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఓన్లీ 10 minutes మాత్రమే ప్రేయర్ చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సబ్జెక్ట్ విని సార్ చెప్పే ప్రతి బోధనలు కూడా మమ్మల్ని ఎంతగానో బలపరిచాయి. దానివల్ల ఇప్పుడు మేము ప్రేయర్ ఎంతసేపు చేస్తున్నామో మాకే అర్థం కావట్లేదు. చాలాసేపు మేము చేస్తున్నాము. మేమైతే చాలా స్పిరిచువల్గా చాలా డెవలప్ అయ్యాము. అందుకు దేవాది దేవుడికే వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు ఎం ప్రేమ్ కుమార్. నేను విశాఖపట్నం పురుషోత్తపురం మండలంకి చెందిన వాడిని. అక్కడ నుంచి రేస్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ వారు స్వల్పకాల బైబిల్ శిక్షణ తరగతులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా 7వ బ్యాచ్ కింద మేము అందరం కూడా ఇక్కడ శిక్షణ పొందడానికి వచ్చాము. వచ్చిన తర్వాత ప్రారంభం నుంచి ఇంతవరకు ప్రతి ఒక్క ఈ యొక్క 30 రోజుల శిక్షణ తరగతులు అనేక విషయాలు మేము తెలుసుకోగలిగాము. దేవుడు మమ్మల్ని ఎంతగానో అద్భుత రీతిలో మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మా యొక్క ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా మమ్మల్ని దృఢపరిచి మమ్మల్ని ముందుకి తీసుకుని వెళ్ళిన విధానం కూడా చాలా చక్కగా అయితే అనిపించింది. అయితే ఈ యొక్క 30 రోజుల శిక్షణ తరగతిలో అయితే మేము ఇటు టీచింగ్ పరంగా కానీ, ఇటు ప్రసంగాల పరంగా కానీ, స్వస్థత కోసం కానీ, ఇలా డెలివరెన్సెస్ కోసం కానీ అనేక విషయాల్లో మేము తాకబడ్డాము. అనేక విషయాలు మా యొక్క మనసులో కూడా నాటబడింది. అయితే దేవుని యొక్క అద్భుత శక్తితో కూడా మేమందరం కూడా నడవగలిగాము. దేవుని యొక్క అద్భుతమైన కృప ఏంటంటే ఈ 31 రోజులు ఈ యొక్క ఎండాకాలం ఉన్నప్పటికీ కూడా మాకు అద్భుతమైన వాతావరణం కలిగించి మంచి స్టాఫ్ను, మంచి నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా మాకు దయచేసి మాకు 24 గంటలు కూడా మమ్మల్ని కాపాడుకుంటూ కూడా దేవుని నామంకి ఎంతో మహిమకరంగా కూడా, ఉత్తేజకరంగా కూడా ఈ యొక్క 30 రోజుల శిక్షణ తరగతులు అయితే మాత్రం మేము పూర్తి చేయగలిగాం. అయితే ఈ తరఫీదు అంతట్లో కూడా ముఖ్యంగా మేము చూసుకున్నట్టయితే పరిశుద్ధాత్మ అనే ఒక సబ్జెక్ట్ అయితే మా మనసులో అత్యధికంగా తాకింది. అదేవిధంగా చూసుకున్నట్టు హోమిలిటిక్స్, ప్రసంగ శాస్త్రం కూడా అత్యద్భుత రీతిలో కూడా అది ఇదంతా చాలా వాస్ట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మా యొక్క టీచింగ్ స్టాఫ్ అయితే అద్భుత రీతిలో మాకు అతి కొద్ది సమయంలోనే మంచి ప్రొక్రూట్మెంట్ కలిగిన సబ్జెక్ట్ని విత్ లాంగ్ డ్యూరబిలిటీని కూడా అందించడానికి ప్రయత్నం చేసిన విధానం బట్టి కూడా, అదేవిధంగా మాకు కూడా ఆ వాతావరణం కానీ, ఇక్కడున్న ఫెసిలిటీస్ కానీ, అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ అన్నిటిని కూడా సహకరించి ఎవ్రీథింగ్ అన్నింటిలో ది బెస్ట్ క్వాలిటీ అండ్ విత్ ఆల్ క్వాంటిటీ కూడా మాకు అందజేయడానికి రేస్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ వారికి మా యొక్క ప్రత్యేక వందనాలు కూడా తెలియజేసుకుంటున్నాము. మొట్టమొదటిగా దేవుని నామానికి వందనాలు. నా పేరు శృతి. ఈ షార్ట్ పీరియడ్లో బైబిల్ ట్రైనింగ్ జాయిన్ అవ్వడానికి మేము గత 5 సంవత్సరాలుగా అనుకుంటున్నాం. కాకపోతే దేవుడు ఈ సంవత్సరం మాకు అవకాశం దయచేశాడు. అందుని బట్టి దేవుడి నామానికి వందనాలు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు మాకు ఎంతో సహాయం దయచేశాడు. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా మేము ఎంతో తాకబడ్డాము, అభిషేకింపబడ్డాము. ఈ బైబిల్ ట్రైనింగ్లో మాకు తెలియని, ముందు తెలుసుకోలేని అనేక విషయాలు ఈ బైబిల్ ట్రైనింగ్ ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. ఆత్మీయంగా బలపడ్డాము. పరిచర్య ఎలా చేయాలి, ప్రసంగం ఎలా చేయాలి అనే విషయాలు ద బుక్ ఆఫ్ డానియల్ ఎంతో ఇన్స్పైర్ చేసింది. అలాగే హోలీ స్పిరిట్ అనే సబ్జెక్ట్ కూడా మళ్ళీ ఎంతో ఇన్స్పిరేషన్గా మా ఆత్మలు బలపడడానికి ఎంతో సహాయం చేసింది హోలీ స్పిరిట్ సబ్జెక్ట్. నా పేరు రేచల్, అరకు నుండి వచ్చాను. అదే నాకు నిర్మల సిస్టర్ గారు జాయిన్ చేశారు. నేను ఇలాంటి విశాల్ బైబిల్ ట్రైనింగ్లో నేను ఎప్పుడు కూడా పొందలేని జ్ఞానం ఇక్కడ వచ్చి తెలుసుకున్నాను. ఇలాంటి ప్లేస్లో రావడం ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా బాగా నచ్చింది. క్లాసులు కూడా మంచిగానే జరిగింది. సార్ కూడా, మేడం గారు కూడా అన్ని విధాలుగానే బాగానే చూసుకునేవాళ్ళు. సబ్జెక్ట్ విషయంలో కూడా, తిండి విషయంలో అన్నిట్లో కూడా బాగానే చూసుకునేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇంకెక్కడ ఇలా చెయ్యారేమో అనుకుంటున్నాను నేను. సబ్జెక్ట్ విషయంలో కూడా అన్ని బాగానే ఉండింది. తిండి విషయంలో కూడా సమృద్ధిగా అన్ని వేళల్లో మంచిగానే జరిగించారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ప్రైజ్ లాట్. నా పేరు లక్కీ. మేము బైబిల్ కాలేజ్ రావడానికి చాలా కష్టపడ్డాం. మేము దేవాతి దేవుని మహిమ వల్ల ఇక్కడికి రాగలేము. ఇక్కడికి వచ్చాక మేము ఫస్ట్ డే రోజు నేను బాధపడ్డాను. ఎందుకంటే అయ్యో నాకు ఎవరు లేరు, ఫ్రెండ్స్ ఒక్కరిని సింగిల్ అయిపోయాయి. కానీ దేవుని వల్ల నాకు చాలామంది ఫ్రెండ్స్ దొరికారు. మాకు చాలా మంచిగా క్లాసెస్ చెప్తున్నారు. బైబుల్ నాలెడ్జ్ అనేది నాకు తెలియదు, అందులో ఉన్న దానిలో ఉన్న విషయాలు నేను చాలా నేర్చుకున్నాను. దేవుడు నన్ను ఇలా నడిపించినందుకు ఇది నేర్చుకోవడానికే కావచ్చు అనుకున్నాను. దేవుడు నా పట్ల కృప చూపించాడు. ముందుగా దేవునికి వందనాలు. నా పేరు కే ప్రవీణ్ పాల్. నేను బైబిల్ తరగతి చదువుకోవడానికి వచ్చాను. బైబిల్ తరగతికి చదువుకునే ముందు వచ్చిన తర్వాత చాలా మారాను. ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ కూడా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ టీచర్స్ స్టాఫ్ కూడా చాలా ఓదార్పుగా చూసుకుంటున్నారు. ఏవైనా ప్రాబ్లం వచ్చినా అది కూడా. అలాగే టీచర్స్ విషయానికి వస్తే సారు కూడా చాలా కన్న తండ్రిలాగా కన్న తల్లిలాగా చూసుకుంటున్నారు. ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏవైనా మాకు ఇబ్బందులుగా ఏమైనా వచ్చినా మమ్మల్ని చూసుకుంటున్నారు. ఫుడ్ విషయంలో అయితే ఇంకా చాలా బాగా చూసుకుంటున్నారు. మాకు ఏ అవస్థతులు ఉన్నా కావాలని చూస్తున్నారు. ఇంకా టీచింగ్ విషయానికి వస్తే నాకైతే ప్రభావితంగా హోలీ స్పిరిట్ అనే సబ్జెక్ట్ నాకు నచ్చింది. హోలీ స్పిరిట్ అనే సబ్జెక్ట్ నన్ను తాకింది. అలాగే కూడా మేడం గారు కూడా ఇశ్రాయేల్ చరిత్ర అనేది, నాకు ముందైతే ఇశ్రాయేల్ చరిత్ర తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇశ్రాయేల్ చరిత్ర అనేది ఆదాం నుంచి లాస్ట్ వరకు నేర్చుకున్నాను. అలాగే కూడా అందరూ సామ్యుయల్ జాన్ గారు కూడా అతని సాక్ష్యం నాకు నచ్చింది. అలాగే కూడా ఎలీషా రాజు గారు కూడా ప్రకటన గ్రంథము అలాగే కూడా ప్రత్యక్ష గుడారం కూడా చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు. అలాగే కూడా ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. సార్ కూడా మేడం గారు అందరూ మమ్మల్ని బాగా చూసుకుంటారు. అందరికీ వందనాలు. నా పేరు మేరీ. నేను మండుచున్న పొద మినిస్ట్రీస్ నుండి వచ్చాను. మేము మే 5వ తారీఖున ఈ బైబిల్ ట్రైనింగ్ క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది. రేస్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ యొక్క బైబిల్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యాము మే 5వ తారీఖున. అలాగే మా బ్యాచ్ కూడా క్లాసులు ముగించుకొని సంపూర్ణంగా ముగిశాయి. అయితే ఇక్కడ ఏదైతే సార్స్ టీచర్స్ క్లాసులు చెప్తున్నారో ప్రతి ఒక్కటి కూడా మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎలా అంటే బైబిల్ నాలెడ్జే కాకుండా మేము ఇతర విషయాలు కూడా నేర్చుకోవడానికి సహాయపడింది ఈ బైబిల్ ట్రైనింగ్ అనేది. అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. మాకు ఏదైనా సమస్య వచ్చినా చిన్నది సమస్య వచ్చినా కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ముందుగా దేవుని నామానికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో వాక్యంని దేవుని కోసం ఎంతో కూడా తెలుసుకున్నాము. అలాగే ఇక్కడ ఫుడ్ కూడా ఎంతో బాగుండేది. ఇక్కడ ఎంతో బాగా చెప్పేవారు, టీచింగ్ బాగా చేసేవారు, మంచి ఫుడ్ పెట్టేవారు, ఎంతో ఆదరణగా చూసుకునేవారు, ఎంతో ప్రేమతో చూసుకునేవారు. ఇక్కడికి వచ్చి మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాము దేవుని కోసం. ప్రెసిడెంట్ అందరికీ నా పేరు వి గౌతమ్. నేను ఈ జూన్ 5th స్టార్ట్ అయిన బైబిల్ క్లాసులకు జాయిన్ అయ్యాను. ఈ 4 రోజులు నేను తరఫీదు అయినప్పుడు చాలా విషయాలు, చాలా గొప్ప కార్యాలు తెలుసుకున్నాను. నేను స్కూల్లో స్టేజ్ మీదకి వెళ్ళి ఒక చిన్న ప్రేయర్ ఏదైనా చేయాలన్నా నా గుండెల్లో చాలా భయంగా ఉండేది. కానీ ఇక్కడికి వచ్చాక ఈ ప్రసంగ శాస్త్రం అనే ఒక సబ్జెక్ట్ ద్వారా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను చాలా విషయాలు, మంచి విషయాలు అన్నీ తెలుసుకున్నాను. అలాగే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎదిగాను, కానీ నాకు ఎప్పుడు పరిశుద్ధాత్మ గురించి అంటే పర్టికులర్గా తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాక మా పాస్టర్ చెప్పిన పరిశుద్ధాత్మ అనే ఒక సబ్జెక్ట్ ద్వారా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇక్కడికి రావడం వల్ల నేను పరిశుద్ధాత్మ గురించి చాలా విషయాలు, మంచి విషయాలు తెలుసుకోవడం కూడా జరిగింది. ఇక్కడ స్టాఫ్ చూసుకుంటే స్టాఫ్ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటున్నారు. ఎవరు ఎంత వీక్గా ఉన్నా వాళ్ళందరినీ ఆదరిస్తూ చాలా బాగా చూసుకుంటున్నారు. ఫుడ్ విషయంలో కూడా మాకు సంపూర్ణంగా పెడుతున్నారు. ఫుల్ సాటిస్ఫై అవుతున్నాం ఫుడ్ విషయంలో కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు కూడా మాకు ప్రతిదీ సార్ మేడం దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఒక పాస్టర్ గారు లాగే కాకుండా మాతో ఫ్రెండ్లీగా ఉండి మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. దేవాది దేవుడికే వందనాలు. ఇక్కడ ఉన్న ప్రకృతి, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా మమ్మల్ని చాలా ఆకర్షించింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కలిసిమెలిసి పరిచర్యలోను, బైబిల్ ట్రైనింగ్, టీచింగ్, ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా మేము ఎంతగానో దేవుడిని మహిమపరుస్తున్నాము. దేవాది దేవుడికే వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభాలండి. నా పేరు మౌనిక. నేను అనకాపల్లి నుండి వచ్చాను. రేస్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ వారు 2014 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్న ఈ బైబిల్ స్కూల్ అనే ప్రోగ్రాంలో
అనేక మంది పాల్గొన్నారు. 7వ బ్యాచ్లో మేము పాల్పంపులు పొందడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అనేక దినాలుగా మేము దేవునిలో వెనకబడి ఉన్నప్పటికీ యేసయ్య ప్రభా మేము ఎంతగానో మీలో ఎదగాలని ఆశ కలిగి ఉన్నాము. అయితే కరెక్ట్ సమయానికి వారు అద్భుతమైన అవకాశం మాకు అందించారు. అందుని బట్టి వారికి నిండు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఒక కొత్త ప్రాంతానికి వచ్చి దేవునిలో ఎదగాలి అని మేము ఆశతో వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల పరిసరాలు బాగోకపోతే మనం మెంటల్గా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఈ రేస్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ వాళ్ళు గార్డెన్ అయినప్పటికీ ఫుడ్ విషయంలో ప్రతి విషయంలో అనేక విధాలుగా మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఇక్కడ గార్డెన్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అవనివ్వండి, ఫుడ్ విషయంలో ప్రతి విషయంలో మాకు ఎక్కడ కొరత రాకుండా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లల్ని కూడా వాళ్ళ సొంత పిల్లల్లాగా వాళ్ళు చూసుకుంటున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం.